హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఎరల్లి. ఈరోజు స్పెషల్ రవ్వ లడ్డు. లెట్స్ మేక్ రవ్వ లడ్డు. నెయ్యి కరిగిన తర్వాత కాజు కిస్మిస్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఒక కప్పులో వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా. రవ్వ నేను 1/2 kg తీసుకున్నా. ఇగో ఈ కప్పు నిండింది చూడండి. 1/2 kg రవ్వ తీసుకున్నా నేను. నెయ్యి వేడైన తర్వాత నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో రవ్వ మొత్తం కలిసేటట్టు మంచిగా కలపాలి. ఇంట్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి రవ్వని. ఈ కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా. ఇప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నా. ఇది ఇట్లా వేసి మంచిగా కలపాలిగా. ఈ కొబ్బరి రవ్వ మంచిగా లైట్గా ఫ్రై కావాలి. అసలు స్టవ్ అస్సలు హైలో పెట్టొద్దు, సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి. కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఇక కావాలంటే ఇంకా కొంచెం నెయ్యి కావాలంటే ఇంకా కొంచెం నెయ్యి ఇట్లా వేయొచ్చు. చూడండి, ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రవ్వని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంటుంది రవ్వ ఇట్లా ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని మనం చక్కెర పానకం చేయాలి. చక్కెర పానకంకి చక్కెర ఎంత తీసుకోవాలి అంటే, ఏ కప్పుతోటైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి షుగర్ తీసుకున్నాను నేను. సేమ్ కానీ కొంచెం తక్కువ తీసుకున్నా అంతే. ఇప్పుడు ఈ షుగర్ని వేడైన ప్యాన్లో వేస్తున్నా. షుగర్ కరగడానికి కొన్ని వాటర్ పోస్తున్నా. చక్కెర అయితే మంచిగా కరిగింది చూడండి. కొంచెం తీగ పానకం రావాలి. పానకం అయితే అయ్యింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న రవ్వని వేసేసేయాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రవ్వని వేసేసేయాలి. వేసి కలపాలి తొందరగా, లేదంటే ఉండలు కడుతుంది. తొందరగా కలిపేసేయాలి. కాజు కిస్మిస్ ఫ్రై చేసి పెట్టినాం కదా పక్కకి, ఇవి గిట్ల వేసేయాలి. ఉండలు లేకుండా రవ్వని మంచిగా కలపాలి. ఇప్పుడు లాస్ట్లో పైనుంచి కొంచెం ఇలాచీ పౌడర్. మంచి స్మెల్ వస్తుంది. 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. దీన్ని కొంచెం చల్లగా కావాలి. ఇది ఫుల్ వేడిగా ఉంది అనుకోండి, చేయితోటి లడ్డు చెయ్యలేం మనం. అందుకే కొంచెం చల్లగైన తర్వాత లడ్డూలు చేద్దాం. కొంచెం చల్లగా అయితే అయ్యింది. ఇప్పుడు లడ్డూలు చేసుకుందాం.
ఒక్కొక్క స్పూన్ తీసుకొని చూడండి లడ్డు ఎంత మంచిగా వచ్చిందో. అన్నీ ఇదే సైజులో వేసుకోవాలి. ఇక పైనుంచి ఒక కాజు పెట్టేద్దాం. ఇది మొత్తం చల్లగా అయింది అనుకోండి, చేయడం రాదు, గట్టిగా అయిపోతుంది రవ్వ అంతా. అదే కొంచెం ఇట్లా గోరువెచ్చగా ఉందనుకోండి, చేయడానికి మంచిగా వస్తుంది. మన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. స్వీట్ గిట్లా కరెక్ట్ సరిపోయింది. టేస్ట్ మస్తు ఉంది. సాఫ్ట్గా ఉన్నాయి, అసలు గట్టిగా కాలేదు. నెయ్యి టేస్టు, ఇటు మనం పచ్చి కొబ్బరి వేసినాం కదా, దాంది షుగర్ ఇట్లా కరెక్ట్ సరిపోయింది. మంచి టేస్ట్ ఉంది. ఇట్లా సాఫ్ట్గా ఉన్నాయి తింటుంటే ఇట్లా. ఇవన్నీ తినేయచ్చు. రవ్వ లడ్డు అయితే అద్దరిపోయింది, సూపర్ ఉంది. మీరు ఇట్లా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను పోయి ఈ లడ్డూలన్నీ తినేస్తా. బాయ్ బాయ్.